ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి యువత మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వివాదంపై నిరసనకు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సిజేపీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. చూసిన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి యువత మద్దతుదారులు ఇటు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు అధికారికంగా అనుమతిచ్చారు. అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వన్ టైం మినహాయింపు కింద ఈ అనుమతి లభించింది. మొదట పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాలని భావించినప్పటికీ కూడా అనుమతి లభించడంతో నిరసనకారులందరినీ నేరుగా జంతర్ మంతర్ వద్దకే చేరుకోవాలని సిజేపీ పిలుపునిచ్చింది. కాక్రోచ్లు వస్తున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే అమెరికా నుంచి ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అభిజిత్ దీప్కే ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన చేతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుస్తకంతో ఆయన బయటకు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ వద్దకు ఎవరూ రావద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, జంతర్ మంతర్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా చేతిలో భారతీయ జెండా ఏదైతే త్రివర్ణ పతాకం ఉంటుందో ఆ త్రివర్ణ పతాకం ఒక పుస్తకం పట్టుకొని రావాలి, పోలీసులకు కృతజ్ఞతగా ప్రేమతో పువ్వులు ఇవ్వాలి అని అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా కోరటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్, అదేవిధంగా ఎయిర్పోర్ట్, సరిహద్దు ప్రాంతాల్లో 1000 మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అసలు ఈ పార్టీ పుట్టుక వెనుక మనం చూస్తే ఒక ఆసక్తికరమైనటువంటి కోర్టు రూలింగ్ ఉందనే చెప్పొచ్చు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా కొందరు లాయర్ల మొండితనాన్ని ఉద్దేశించి కాక్రోచ్లు అని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఎంత అనిచేసినా చావకుండా మళ్లీ మళ్లీ వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా లేజీ ఫెలోస్, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్, ఈ విధంగా కాక్రోచ్ లాగా తయారయ్యారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పదాన్ని ఒక అవమానంగా భావించకుండా దాన్నే ఒక గుర్తింపుగా, ఐడెంటిటీగా మార్చుకుంటూ అమెరికాలో చదువుకుంటున్నటువంటి యువకుడు అభిజిత్ దీప్కే ఈ సోషల్ మీడియాలో ఒక సెటైరికల్ గా ఉద్యమంగా దీన్ని ప్రారంభించారు. అది కాస్త అతి తక్కువ కాలంలోనే ముఖ్యంగా జంజీలో భారీ క్రేజ్ సంపాదించుకొని ఒక బలమైనటువంటి డిజిటల్ ప్రెషర్ గ్రూప్ గా మారింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మొదటి భారీ నిరసన ప్రదర్శన ఇదే అని చెప్పొచ్చు. అయితే పవన్, వీరి నిరసన అంతా కూడా భారత విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణ తీరుపైనే కేంద్రీకృతమైంది. ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైనే తమ ఉద్యమం ప్రస్తుతానికంటూ ఈ యొక్క సిజేపీ చెప్తోంది. నీట్ పేపర్ లీక్, ఏదైతే పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల పైన పూర్తి స్థాయి జవాబుదారీతనం, ఈ వివాదాల నేపథ్యంలో నేను నీట్ పరీక్షను చూసాను. నీట్ లీక్ తర్వాత అభిజిత్ చేసినటువంటి ట్వీట్, ఆ తర్వాత ఈ నీట్ పరీక్షను జూన్ 21 రీషెడ్యూల్ చేశారు. తర్వాత సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్పింగ్, ఓఎస్ఎం విధానంలో కూడా లోపాలు, సియుఈటి, ఎస్ఎస్సి, జీడీ వంటి జాతీయ పరీక్షల్లో వస్తున్నటువంటి లీకేజ్ సమస్యలను అరికట్టడం, తర్వాత ఈ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము అడిగింది మేక్ ఇన్ ఇండియా, మీరు ఇచ్చింది లీక్ ఇన్ ఇండియా అంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
అయితే పవన్, ఒకప్పుడు సోషల్ మీడియాలో కేవలం మీమ్స్ పోస్టులకే పరిమితమైనటువంటి ఒక సటైరికల్ మూవ్మెంట్ ఈ రోజు ఢిల్లీ గుండెకాయ లాంటి జంతర్ మంతర్ వద్ద వందలాది మందిని సమీకరించి ధర్నా చేసే స్థాయికి రావటం అంటే భారత రాజకీయాల్లో ఇదొక సరికొత్త ట్రెండ్ ను సూచిస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా యువత అజెండా, ఏదైతే సంప్రదాయ రాజకీయ పార్టీల అజెండాలతో సంబంధం లేకుండా కేవలం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్య అజెండాగా ఈ ధర్నా సాగుతుంది. రాజకీయాలకు అతీతంగా యువతను ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కొత్త తరం నిరసన రూపం కూడా మనం చూస్తే చేతిలో రాజ్యాంగ పుస్తకం, జాతీయ జెండా, చదువుకు ప్రత్యేకంగా పుస్తకాలు పట్టుకొని రావటం, పోలీసులకు పూలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే గాంధీ మార్గానే గుర్తు చేస్తున్నాయి. గతంలో అన్నా హజారే నేతృత్వంలో జరిగినటువంటి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం లాగా ఇది కూడా డిజిటల్ మీడియా ఆధారంగా యువతను రోడ్ల మీద తెచ్చింది. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తు జరుపుతూ పలువురిని అరెస్ట్ కూడా చేసింది. ప్రభుత్వ అధికారులు కూడా బదిలీ చేసింది. అయినప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఈ ధర్నాతో మరింత తీవ్రం కాబోతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. भीमराव अंबेडकर जी ने बोला था एजुकेट, ऑर्गेनाइज, एजिटेट। तो एजुकेटेड यूथ यहाँ पे आ चुका है, ऑर्गेनाइज हम लोग हो चुके हैं एंड एजिटेट हम लोग ऑलरेडी कर रहे हैं। वहाँ पे देखिए कितने सारे लोग पोस्टर्स लाए, बैनर्स लाए। ये कितने कब तक ये प्रदर्शन रहेगा भाई? जब तक वो रिजाइन नहीं करते। जो कोऑपरेशन हम लोगों ने पुलिस को बोला है, हम लोग वो कोऑपरेशन करेंगे। नहीं, आज खत्म हो जाएगा या नहीं? देखिए ये इस्तीफा नहीं होता, सरकार कहती है कि उनके सरकार में मंत्रियों का इस्तीफा नहीं होता। इस बार होगा। यही कल्चर को हमें चेंज करना है। क्यों इस्तीफा नहीं होगा? अगर कोई इनकॉम्पिटेंट नेता बैठा हुआ है तो वो निकलेगा नहीं क्या कैबिनेट से? निकालना चाहिए या नहीं निकालना चाहिए? तो ये जो कल्चर है नॉन आंसरेबिलिटी का, ओपेसिटी का, ट्रांसपेरेंसी बिल्कुल नहीं है, कोई जवाब देने, यही कल्चर के खिलाफ युवा बाहर रोड जो भी मीडिया पर्सन को ट्रेनिंग लेना है, पुराने पर और टेढ़े पर चढ़े हुए हैं, कृपया करके नीचे उतर जाए। आपको चोट लग सकती है, कोई बड़ा हादसा हो सकता है, कृपया करके नीचे उतर जाए। చూస్తున్నాం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి ఇటు యువత, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వివాదంపై నిరసనకు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అక్కడికి యువత చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం.